మనందరి జీవితాల్లో జరిగేదే అది. మన అమ్మలు, అమ్మమ్మలు, మన నానమ్మలు చిన్నప్పుడు. ఆ కొంగు ఓపెన్ చేస్తుంటే అందులో డబ్బుంటుంది. తల్లి కొడుకుల ఎమోషన్ అనేది ఎప్పుడు హైలైట్ అవుతుంది సినిమాల్లో. అలాగే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ అనేది కూడా ఎప్పుడూ హైలైట్ అవుతుంది. ఈ 2 కూడా చాలా అద్భుతంగా మన విశ్వనాథ్ గారు చూపించారు. తల్లి కొడుకుల విషయానికొస్తే 'సాగర సంగమంలో' కమల్ హాసన్, డబ్బింగ్ జానకి ఆ పాత్రలు వేశారు. వాళ్ళ మధ్య సీన్‌లు కూడా 2, 3 ఉంటాయి. కానీ తను ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం వచ్చిందని సంతోషంగా చెప్పడానికి బయలుదేరితే కమల్ హాసన్, వాళ్ళ తల్లి చావు బతుకుల్లో ఉంటుంది. అక్కడ ప్రదర్శన ఇవ్వకుండా, అన్ని వేల మంది ముందు ప్రదర్శన ఇవ్వకుండా, చనిపోతున్న తల్లి కళ్ళ ముందు తనొక ఆ 4 గోడల మధ్యలో ఒక డాన్స్ ఏస్తాడు. డాన్స్ ఏసిన తర్వాత చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటూ జయప్రద ఒళ్ళో కూర్చుని ఇక తను పోతాను అని తెలిసిన తర్వాత ఆ కొంగు ఇలా కళ్ళతోనే చూపిస్తుంది. చూపించి కళ్ళు మూస్తుంది. అప్పటి వరకు మ్యూజిక్ ప్లే అవుతుంది. తను కళ్ళు మూయగానే మ్యూజిక్ స్టాప్ అవుతుంది. మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ధిరెన ధిరెన నన్న తకిట తకిట ధిమి అని. ఆ మ్యూజిక్ వస్తుంటే ఆ బేస్ వినిపిస్తుంటే అసలు గుండెలు జలధరిస్తాయి. వెళ్లి కూర్చుంటాడు. తల్లి దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. ఆ కొంగు చూపిస్తుంది గదా! ఆ కొంగులో ఏముందని చూస్తే డబ్బుంటుంది. అంటే తను చనిపోయేటప్పుడు కూడా ఆ కొడుకు కోసం దాచిపెట్టింది. అంతకంటే గొప్ప ఎమోషను ఎవరు చూపించగలుగుతారు? వెళ్లి తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. తల్లి కాళ్ళు పట్టుకొని.